హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రేడర్స్ ఆఫ్ తెలుగు. ఈరోజు ఈ వీడియోలో మనం అసలు ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంటి, ఇన్వెస్టర్స్ ఏదైనా స్టాక్లో ఇన్వెస్ట్ చేయడానికి ఫండమెంటల్ అనాలిసిస్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు, అసలు ఈ ఫండమెంటల్ అనాలిసిస్ అనేది మనకి ఎక్కడ చూడాలి, ఈ ఫండమెంటల్ అనాలిసిస్ అనేది చేయడం వల్ల మనం పర్ఫెక్ట్గా ఒక స్టాక్ని పికప్ చేసి ఆ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ కానీ చేస్తే మనకి 100% ప్రాఫిట్స్ అనేవి జనరేట్ అవుతాయా అనేది క్లియర్గా ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంటి? ఫండమెంటల్ అనాలిసిస్ అంటే మీరు ఒక స్టాక్ని క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్గా అనాలిసిస్ చేయడం. ఈ క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్ అనేవి వర్డ్స్ మాత్రమే కాంప్లికేటెడ్గా ఉంటాయి, బట్ సింపుల్గా చెప్తాను, క్లియర్గా అర్థం చేసుకోండి. క్వాలిటేటివ్ అనాలిసిస్ అంటే మీరు ఒక స్టాక్ని సెలెక్ట్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరు రిలయన్స్ స్టాక్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ రిలయన్స్ స్టాక్ యొక్క క్వాలిటేటివ్ అనాలిసిస్ అంటే ఆ రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క కాంపిటీటర్స్ ఎవరు, ఆ రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క మేనేజ్మెంట్ ఎలా ఉంది, ఆ రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క బిజినెస్ గోల్ ఏంటి, ఆ రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేది కార్పొరేట్ గవర్నెన్స్లో ఫాలో అవుతుందా లేదా, అంటే అది గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పర్ఫెక్ట్గా ఫాలో అవుతుందా లేదా, ఇలా ఈ టైప్ ఆఫ్ ప్రాసెస్ అంతా కూడా క్వాలిటేటివ్ అనాలిసిస్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. అదే క్వాంటిటేటివ్ అనాలిసిస్ అంటే మీరు చూస్ చేసుకున్న స్టాక్ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్, అంటే ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క ఇన్కమ్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో, ఇలా. సో ఇవన్నీ కన్సిడరేషన్లోనే ఫండమెంటల్ అనాలిసిస్ అనేది ఉంటుంది. అసలు ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, ఈ ఫండమెంటల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, అసలు ఇవన్నీ మీకు కాంప్లికేటెడ్ ఉండొచ్చు, బట్ మీరు లైవ్లో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫండమెంటల్ అనాలిసిస్ చేయడానికి మనకి వేరియస్ వెబ్సైట్స్ అవైలబిలిటీస్లో ఉంటాయి. మీకు కావాలంటే మీరు చూస్ చేసుకున్న స్టాక్ అంటే ఆ కంపెనీ యొక్క వెబ్సైట్లోనే మీకు ఆ ఫండమెంటల్ డేటా అంతా కూడా అవైలబిలిటీలో ఉంటుంది. బట్ మనకి ఈజీగా అర్థం అవ్వడానికి సమ్ వెబ్సైట్స్ ఫ్రీగా డేటానే ప్రొవైడ్ చేస్తాయి. ఎగ్జాంపుల్ తిజోరీ ఫైనాన్స్, screener.in, టికెట్ టేప్, ఇలా ఈ వెబ్సైట్స్లో స్టాక్ మార్కెట్లో ఉన్న స్టాక్స్ యొక్క ఫైనాన్షియల్ డేటా అంతా కూడా క్లియర్గా వాటి ప్రీవియస్ డేటాతో కంపేర్ చేస్తుంటూ ఉంటారు. మనకి ఈ వెబ్సైట్స్ అనేవి ఫ్రీగా ఆ డేటాని ప్రొవైడ్ చేస్తుంటూ ఉంటాయి. ఎగ్జాంపుల్గా మనం screener.inలో చూసుకుంటే మనం రిలయన్స్ ఇండస్ట్రీస్ని ఎగ్జాంపుల్గా చూసుకుందాం. సో మనకి ఇక్కడ ఫండమెంటల్ అనాలిసిస్ అనేది క్లియర్గా చూసుకుంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క మార్కెట్ క్యాపిటల్ ఎంత ఉంది, కరెంట్ ప్రైస్ ఎంత ఉంది, దాని రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎంత ఉంది, ఇలా ఈ డేటా అంతా కూడా ఈ వెబ్సైట్స్లో దొరుకుతుంటుంది. అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు ఈ కంపెనీ యొక్క చార్ట్, అనాలిసిస్, పీర్స్, క్వార్టర్లీ రిజల్ట్స్, ఇలా మనం సెలెక్ట్ చేసుకున్న కంపెనీ యొక్క పాస్ట్ 3 years వరకు డేటాని ఈ వెబ్సైట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంటుంటాయి. సో మనం ఇక్కడ పీర్స్ అనేవి దాంట్లో చూసుకుంటే ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క కాంపిటీటర్స్ అంటే IOCL, BPCL, వీళ్ళందరూ ఈ కంపెనీ యొక్క కాంపిటీటర్స్. అండ్ ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేది వాటి కాంపిటీటర్స్తో పోలిస్తే ఎలాంటి స్టేజ్లో ఉందనేది. అండ్ ఇక్కడ క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా పోస్ట్ చేస్తుంటూ ఉంటారు. ఇక్కడ మనం ఎవ్రీ క్వార్టర్ టు క్వార్టర్ వాటి రిజల్ట్స్ని కంపేర్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఆ కంపెనీ ఎవ్రీ ఇయర్ ఎంత ప్రాఫిట్స్ మేక్ చేసింది, ఎంత ప్రాఫిట్స్ ఎర్న్ చేసింది బిఫోర్ అండ్ ఆఫ్టర్ ట్యాక్స్, ఇలా. అండ్ బ్యాలెన్స్ షీట్లో వాటి అసెట్స్ అండ్ లయబిలిటీస్ అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క ఆస్తులు, అప్పులు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే క్యాష్ ఫ్లో. క్యాష్ ఫ్లోలో ఆపరేటింగ్ యాక్టివిటీ అంటే ఆ రిలయన్స్ ఇండస్ట్రీస్ రన్ అవ్వడం వల్ల ఎంత ప్రాఫిట్స్ ఆ ఇండస్ట్రీ ద్వారా ఎర్న్ చేసింది. అండ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీ అంటే ఆ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎక్కడెక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేసి దాని ద్వారా ఎంత ప్రాఫిట్ ఎర్న్ చేసింది. అండ్ క్యాష్ ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీ అంటే ఆ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎక్కడెక్కడి నుంచి ఫైనాన్షియల్స్ తీసుకొని దాని ద్వారా ఎంత ప్రాఫిట్స్ అనేవి ఎర్న్ చేసింది అనేది ఈ క్యాష్ ఫ్లోలో మనకు క్లియర్గా కనబడుతుంది. అండ్ ఫైనల్గా చూసుకుంటే ఇన్వెస్టర్స్, ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క ప్రమోటర్స్ ఎవరు, ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎంతమంది ఉన్నారు, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ ఎంతమంది ఉన్నారు, గవర్నమెంట్ ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టింది, ఇలా ఈ టైప్ ఆఫ్ డేటా అంతా కూడా ఈ వెబ్సైట్స్లో క్లియర్గా అవైలబిలిటీలో ఉంటుంది. సో ఈ డేటా అంతటినే కంపెనీ యొక్క ఫండమెంటల్స్ అంటారు. ఈ విధంగా మనం ఈ ఫండమెంటల్స్ అన్నింటినీ అనాలిసిస్ చేయడమే ఫండమెంటల్ అనాలిసిస్. సో ఇప్పుడు మీకు క్లియర్గా ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంటి అనేది క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో కమింగ్ టు ద ఫైనల్ టర్మ్, ఫండమెంటల్ అనాలిసిస్ అనేది 100% వర్క్ అవుతాయా? ఈ అనాలిసిస్ ద్వారా స్టాక్ సెలెక్ట్ చేసి అందులో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే మనకి 100% ప్రాఫిట్స్ అనేవి వస్తాయా అంటే క్రిస్టల్ క్లియర్గా నో అనే చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ మీకు ఏ ప్రాఫిట్ అండ్ లాసెస్, ఆ రేషియోస్ అండ్ క్యాష్ ఫ్లోస్ ఏవైతే కనబడుతున్నాయో అవి ఎవ్రీ క్వార్టర్లీ అండ్ మంత్ ఆన్ మంత్ చేంజ్ అవుతుంటూ ఉంటాయి. బట్ ఏ స్టాక్స్ అయితే మీరు స్ట్రాంగ్ ఫైనాన్షియల్స్ ఉంటాయో అంటే బ్యాలెన్స్ షీట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్, క్యాష్ ఫ్లోస్ ఏవైతే మంచి స్ట్రాంగ్గా ఉంటాయో అంటే ఎక్కువ ప్రాఫిట్స్ ఎక్కువగా చూపిస్తున్నాయో అవి అంత ఈజీగా ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే వాటి ప్రైస్ అంత ఈజీగా డ్రాప్ ఉండదు. అసలు స్టాక్ మార్కెట్లో స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు
ఆ స్టాక్ యొక్క గ్రోత్ కోసం ప్రెడిక్ట్ చేయడమే. అది ఏ ఇన్వెస్టర్ ఆర్ఎల్స్ స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ పర్సన్ ఫండమెంటల్ అనాలిసిస్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ చేసి ఆ స్టాక్ యొక్క గ్రోత్ని ప్రెడిక్ట్ చేస్తారే తప్ప అది పర్ఫెక్ట్గా ఆ లెవెల్ వరకు వెళ్తుందని ఎవరు చెప్పలేరు. వాళ్ళు చెప్పింది జస్ట్ అదొక ప్రెడిక్షన్, ఆ లెవెల్ వరకు వెళ్తుంది, ఆ లెవెల్ వరకు పడుతుంది అనేది వాళ్ళ ప్రెడిక్షన్. ఆ ప్రెడిక్షన్ ఎలా చేస్తారంటే ఈ ఫండమెంటల్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ ద్వారానే. సో ఐ హోప్ ఈ వీడియో ద్వారా మీకు ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంటి, అసలు ఫండమెంటల్ అనాలిసిస్ అనేది ఎక్కడ చూడాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటి అనేది క్లియర్గా తెలుసుకుందాం. వీడియో ఇస్తే లైక్ చేసి షేర్ చేయండి. ఇలా ఎవ్రీ వీక్ స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.